Safety. హే పిల్లలారా, మీరు ఒక అందమైన కథ వినడానికి ఉత్సాహంగా ఉన్నారా? మా కథ చీమ మరియు మిడతల గురించి. ఎండాకాలంలో ఓ చెట్టు నీడలో మిడతలు పడి ఉన్నాయి. ఆనందంగా పాడుతూ. తలపై ఒక పెద్ద పసుపు రంగు గోనును మోస్తూ ఒక చీమలు వెళ్తుండటాన్ని చూశారు. మిడతలు అన్నాడు, హే, చీమ, మీరు చాలా కష్టపడుతున్నారు, కాసేపు విశ్రాంతి తీసుకోండి. శీతాకాలానికి ఆహారాన్ని సేకరించడంలో బిజీగా ఉన్నాను, చీమ చెప్పింది. మరి మీరు ఎలా ఉన్నారు? శీతాకాలానికి సరిపడా పొదుపు చేశారా? నాకు ఇంకా చాలా సమయం ఉంది మరియు నేను పొలంలో పుష్కలంగా ఆహారాన్ని కనుగొంటాను అని మిడత బదిలిచ్చింది. ధాన్యం సేకరించడం గురించి నేను పట్టించుకోకపోవచ్చు. మిడతలు విశ్రాంతి తీసుకుంటుండగా చీమ తన పనిని కొనసాగించింది. కొన్ని రోజులు గడిచాయి మరియు శీతాకాలం వచ్చింది. చీమ తన కుటుంబానికి తగినంత ఆహారం కలిగే ఉంది, కాని మిడతలు పొలంలో ఆహారం దొరకకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నాయి. మిడతలు కష్టపడి పనిచేసే చీమ వద్దకు వెళ్లి ఆహారం కావాలని అడిగాయి. దానికి మా చిన్నమ్మ బదిలిచ్చింది. హాయ్ మిడతలు, మీరు వేసవిలో సంతోషంగా ఉన్నారు కాని ఇప్పుడు ఆకలిగా ఉన్నారు. చింతించకండి, నేను మీకు ఆహారము ఎక్కడ ఉందో చూపిస్తాను. మైదానాల దగ్గర ఉత్తరం వైపు వెళ్ళండి. అక్కడ మీరు మీ కుటుంబానికి మిగిలిన ధాన్యాలను కనుగొనగలుగుతారు. దయచేసి మిగిలిన శీతాకాలమంతా దీనిని సేవ్ చేయండి, తద్వారా ఆకలితో ఉండవలసిన అవసరం లేదు. ఆ మిడతలు తన తప్పును గ్రహించి ఆహారం వెతుక్కుంటూ వేగంగా ఉత్తరం వైపు ఎగిరిపోయాయి. పిల్లలారా, ఈ కథ నుండి ఏమి అర్థం చేసుకున్నారు? సూర్యుడు ప్రకాశిస్తే గడ్డిని తయారు చేయండి. సరే, తదుపరి వీడియోలో కలుద్దాము.